బీరకాయ చూస్తేనేమో ఒక్కటే ఉంది. స్కూల్ టైమ్ అయితుంది. మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. టిఫిన్ పెట్టాలి. నా గోల నాకుంది. సరేలే అని మా వారిని లేపుతుంటే, పొద్దున్నే చలిపెడుతుంటే నీకు కూరగాయలు తీసుకురావాలి. ఏదో ఒకటి చేయపా అని అన్నాడు. ఆయనతో తిట్లు పడే బదులు ఆయన్ని లేపడం ఎందుకు, ఈ మాట అనిపించుకోవడం ఎందుకులే అనేసి నేను ఉన్న బీరకాయ ముదిరిపోయింది. ముదిరిపోయిన బీరకాయ పచ్చడి చేస్తే బావుంటది. మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలీదు. అప్పుడే యూట్యూబ్ వీడియోస్ మనకి యూట్యూబ్ తల్లి ఉంది గదా! వీడియోస్ చూస్తుంటే బీరకాయ ముదిరిపోయిన పచ్చడి బావుంటది. ఒకసారి చేసి చూడండి అని చెప్పారు. అలాగే బీరకాయ పచ్చడి అయితే నేను చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్రేసి వేయించుకోవాలి. కొంచెం ఘాటున్నాయి కాబట్టి నేను 4 పచ్చిమిరపకాయలేసిన. పిల్లలకైతే కరెక్ట్ సరిపోతది. ఘాటు నేను వేసిన పచ్చిమిరపకాయలు. ఇంకొకటే బీరకాయ కాబట్టి ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని, కొంచెం ఆయిలేసేసుకొని, కొంచెం ఉప్పు, సాల్ట్, పసుపు, చింతపండు 2 గింజలు చింతపండెయ్యండి. ఎక్కువ వేయకండి. టమాటాలు గూడా వేసుకోవచ్చు కానీ నాకు టమాటాలతో ఫ్లేవర్ వద్దనేసి నేను మొత్తం బీరకాయలతోటే చేసిన కాబట్టి చాలా బావుందంటే చాలా బావుంది. పిల్లలు గూడా బాగా ఇష్టంగా తింటారనేసి చేశాను. ఇంకా ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే ఏంటంటే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవచ్చు. అదే చిన్న చిన్న ముక్కలైతే అందులోనే స్మాష్ అయిపోతాయనమాట. మెత్తగా అయిపోతాయి. అట్లా బాగుండదనేసి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశాను. ఇక్కడొచ్చేసి మిక్సీ గిన్నెలోకి పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్, కొన్ని ఎల్లిపాయలేసి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టాక బీరకాయ ముక్కలు ముందుగా ఉడికించుకునేవి ఉన్నాయి కదా! అవి చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీలోకేసుకొని ఒక తిప్పితే ఇలా రెడీ అయిపోతది. ఇందులోకి పచ్చి ఆనియన్ కూడా ఏసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. చాలా బావుంటది. ఇంకా నేనైతే మా పిల్లలు సరిగ్గా తినరు పచ్చి ఆనియన్ అనైతే నేను వేయలేదనమాట. మీరు కావాలనుకుంటే ఏసుకోండి బావుంటది. పోపులో మాత్రం అది పచ్చి ఆనియన్‌ని మగ్గియవాకండి. మగ్గిస్తే ఏందంటే అదొక రకమైన టేస్ట్ వస్తది. బాగోదనమాట. ఇంకా ఇలా అయితే నా పచ్చడైతే తాలింపైతే పెట్టేసుకున్నా. సూపర్ యమ్మీ యమ్మీ టేస్ట్ ఉంది. మీరైతే ఎట్లా చేస్తారు ఏంటి అని కూడా కామెంట్ చేసి చెప్పండి. బీరకాయ పచ్చడిలో కొంచెం నెయ్యేసుకొని తింటే అమృతం అనుకోవాల్సిందే. అంత టేస్టీగా ఉంటది. ఇంకా మా పిల్లలు కూడా బీరకాయలు చాలామంది తినరు కదా!